షాకింగ్ ఘటన జరిగింది ఏపీలో. ఓ మహిళపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరులో జరిగింది. గత కొంతకాలంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు చేస్తోంది ఓ మహిళ. ఏకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేస్తోంది పార్టీ. అయితే ఎప్పటికప్పుడు మీడియాకు ఆమె వీడియోలు విడుదల చేస్తూ వస్తున్నారు. జనసేన నాయకత్వం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అరవ శ్రీధర్ పై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆమె పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే ఆమెతో పాటు సోదరుడిపై జనసేన నేతలు దాడి చేయడం సంచలనంగా మారింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని పొందిన నేపథ్యంలో వేడుకలకు పిలుపునిచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరులో వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు జన సైనికులు భారీగా వెళుతున్నారు. అదే సమయంలో అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె సోదరుడు గోపి అదే సమయంలో టోల్ గేట్ సమీపంలో పూల దుకాణం వద్దకు వచ్చారు. ఆమెను చూడగానే జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమె వెంట పడ్డారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల లాఠీతో ఆమె వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ గొడవ జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే శ్రీధర్ ఆయన కారులోనే ఉన్నట్టు ప్రచారం ఉంది. మరోవైపు ఈ ఘటనను చిత్రీకరిస్తున్న వీడియో రిపోర్టర్ పై సైతం జన సైనికులు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను డిలీట్ కూడా చేయించారని సమాచారం. బహిరంగ ప్రదేశంలో వందలాది మంది చూస్తూ ఉండగా పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని వారు విమర్శ చేస్తున్నారు.